హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ లైఫ్. నేను మీ మాధురి ఓంకారం. ఈరోజు వీడియోలో స్టాకింగ్ క్లాత్ ఫ్లవర్ చూపిస్తానండి. ఈ స్టాకింగ్ క్లాత్ ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది. దానికి కావాల్సిన మెటీరియల్స్ అండి ఇవి. ఇక చూపిస్తున్నాను కదా, వైరు, తర్వాత స్టాకింగ్ క్లాత్, ప్లస్ మనం మిషన్కి యూస్ చేసే థ్రెడ్, తర్వాత పోలెండ్స్, ఇలా ఇవి సరిపోతాయండి. ఇంకా గ్రీన్ స్టెమ్ ఒకటి కావాలి. మనం గ్రీన్ లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కావాల్సిన సైజులో ఆ కమ్మీలని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దానికి రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసి ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు మనం స్టాకింగ్ క్లాత్ని కట్ చేసుకునేసి దాని మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెటల్ షేప్ ఉంది కదండి, దాని మీద పెట్టి పెటల్ షేప్ బాగా నీట్గా వచ్చే వరకు దగ్గరగా లాగి నాట్ వేసి చుట్టి మనం ఒక పెటల్ అనేది తయారు చేయాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీడియోలో డీటెయిల్గా ఉంది చూడండి. మీరు ఈ విధంగా పెటల్స్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్ తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ స్టెమ్ కనిపిస్తుంది కదండి, ఆ స్టెమ్కి పెట్టి మనం ఫ్లవర్ అనేది రెడీ చేస్తాము. ఫస్ట్ ఇది ఎలా నీట్గా తయారు చేస్తున్నామో గమనించండి. దీని లుక్ ఎలా ఉంటుందంటే మనకి మస్కిటో నెట్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుందండి ఫ్లవర్ పెటల్లో. మనకి బాగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ పెటల్స్ తయారయ్యాక గ్రీన్ స్టెమ్కి మధ్యలో పోలెండ్స్ పెట్టి పోలెండ్స్ చుట్టూ మనం ఈ ఫ్లవర్ అనేది సెట్ చేసుకుంటూ వస్తాము. ఈ ఫ్లవర్కి పెటల్స్ అన్నీ సెట్ చేస్తే మనకి మంచి అందమైన ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. బాగా డీటెయిల్గా గమనించండి ఒకసారి ఎలా తయారు చేస్తున్నామో. వీటితో చాలా చాలా ఫ్లవర్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఏ మోడల్స్ రెడీ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. మీకు ఎవరికైనా ఏమైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియోలో చూపిస్తాను. డీటెయిల్గా నేర్చుకుందరు కానీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి మీకు ఫ్యూచర్లో. మీరు అన్నిటినీ చూసి క్రియేటివ్ వర్క్ అనేది బాగా నేర్చుకోవచ్చు. మనకు అదొక సాటిస్ఫాక్షన్ అండి, మన చేతులతో మనం చేసుకున్నామంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఫ్లవర్ మేకింగ్ నేర్చుకోండి.